ఈ రాజకీయ నాయకులు ఉంటారు చూసారా, వీళ్లకు ఈ డబ్బు వ్యామోహము అనేది ఎందుకు అంటే ఒక కామన్ మ్యాన్ కన్నా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు గంగా నదికి వెళ్ళండి, మీ చేతిలో 500 రూపాయి నోట్ల కట్ట పెట్టుకోండి, మీరు ఆ నదిలో విసరండి. ఏ ఒక చేప అయినా ఒక మొసలి అయినా ఇష్టంగా ఈ 500 రూపాయి నోటును తింటుందా? అస్సలు ముట్టుకోవు కదండి, అటువైపు కూడా రావు కదండి. కానీ మనిషిని చూడండి, ఆ డబ్బు అన్నప్పుడు ముఖ్యంగా ఈ పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు దేనికైనా రెడీ అయిపోతారండి. మరి ఈ డబ్బు పెట్టుకొని మీరు ఏం చేస్తారు అంటే ఆన్సర్ ఉండదు. ఇప్పుడు చూడండి, తమిళనాడులో మీకు నక్కీరన్ గోపాల్ అని ఒక ప్రముఖ జర్నలిస్ట్, అంటే ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ అని అంటారు. ఆ రోజుల్లో మీకు వీరప్పన్ ఉన్నాడు చూసారా, అతనిని ఇతను రెగ్యులర్ బేసిస్లో కలిసేవాడు, అడవుల్లోకి వెళ్ళేవాడు, కలిసేవాడు. వీరప్పన్ యొక్క ఐడియాలజీ ఏమిటి పుస్తకాల్లో రాసేవాడు. సో మొన్న ఒక విలేకరి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక షాకింగ్ విషయం చెప్పాడు. ఇప్పుడు జయలలిత గారు అంటే తమిళనాడు యొక్క పూర్వ ముఖ్యమంత్రి జయలలిత గారు మరణించారు కదండి, ఆవిడికి నిజంగా కాళ్ళు లేవు, అంటే మీకు కట్టె కాలు అనేదే పెట్టారు. ఇది నేను ప్రూవ్ చేయగలను. ఒకవేళ ఆవిడ కాలు అనేది నిజమైతే, అంటే న్యాచురల్గా ఉన్న కాళ్ళు అయితే నేను నా కాళ్ళను కట్ చేసుకుంటాను, ఇది ఆయన చెప్పాడు. ఇప్పుడు నన్ను అడిగారు ఇదే ప్రశ్న, చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి నిజంగానే జయలలిత గారి కాళ్ళను వీళ్ళు తీసివేశారా అంటే అవునండి. ఎందుకు అంటే రేపు ఈవిడ నడవకూడదు, సో నడవకుండా ఉండాలి అంటే కాళ్ళు ఉండకూడదు కదా, కాబట్టే వీళ్ళు ప్లాన్ ప్రకారం ఆవిడ కాలును తీసివేశారు అని చెప్పేవాడు. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అలాంటిది. కానీ చూడండి, మొన్న మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఒక మిత్రుడు ఇతను చెప్పిన విషయం విని నాకేం అర్థం కాలేదు, ఎంత షాకింగ్గా అనిపించిందంటే అతను ఏమంటాడు అంటే, ప్రేమ్ గారు ఈవిడ కాలు తీసినది నిజమే, వీళ్ళు పని కట్టుకొని తీశారు, కానీ ఈవిడ నడవకూడదు అని కాదండి. ఇప్పుడు మీకు బయోమెట్రిక్ ఉంటుంది కదండి, అంటే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఉంటాయి కదా, ఇలా పెడతారు, సో దాన్ని బట్టి డోర్స్ ఓపెన్ అవుతాయి. అంటే ఈ థంబ్ ఇంప్రెషన్ని బట్టి, అంటే ఆ ఫింగర్ ప్రింట్ని బట్టి మీకు ఈ డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈవిడ ఏం చేశారు అంటే తన ఆస్తులను కాపాడుకోవడానికి తన కాలు యొక్క ఫింగర్ ప్రింట్ని పెట్టుకున్నారండి, అదే ఆవిడ బయోమెట్రిక్. సో ఇప్పుడు 1000 కోట్ల ఆస్తులు, ఇక్కడ ఊటీ దగ్గర పెద్ద పెద్ద ఎస్టేట్స్ దొంగలు కూడా పడ్డారు. సో ఇవన్నీ తెలుసుకొని తన ఆస్తులను సెక్యూర్ చేయాలి. చూడండి, పెళ్ళి లేదు, పిల్లలు లేరు, తన సొంత కూతుర్ని కూడా ఈమె నా అమ్మాయిని చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి ఒక మహిళ చీఫ్ మినిస్టర్ అయిన తరువాత 1000 కోట్లు, మరి ఈవిడికి ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి చూసారండి, ఏమీ లేదు. మరి ఇంతంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, నోబడీ నోస్. కానీ వీటిని కాపాడుకోవడానికి, ప్రజల ధనమే కదండి, సో ఆ ధనాన్ని తనది అనుకొని కాపాడుకోవడానికి ఈవిడ బయోమెట్రిక్ కాళ్లకు పెట్టుకుంది. సో మరి ఇప్పుడు కాళ్ళ యొక్క ఈ ఫింగర్ ప్రింట్ కావాలి కదా, కాబట్టే ఈవిడ కాలుని తీసేసారు. అంటే ఈ కాలుని తీసుకువెళ్ళి బయోమెట్రిక్ చూపించి లోపల ఉండే డబ్బు ఆస్తులు, సో వీటిని వీళ్ళు తీసుకున్నారు నా మిత్రుడు చెప్తున్నప్పుడు, బాబో ఎలాంటి ఒక ప్రపంచంలో మనం నివసిస్తున్నాము చూడండి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ మమతా బెనర్జీ ఈవిడ గురించి ఏ ఆర్టికల్ ఏ రిపోర్ట్ చదివినా నాకెందుకో జయలలిత గారే గుర్తుకొస్తున్నారు. ఎందుకంటే ఈవిడ కూడా వివాహము వద్దు, నాకు అంటూ పిల్లలు వద్దు, ప్రజాసేవ ఇవన్నీ మాట్లాడారు. ఇవాళ ఈవిడికి 5000 ఆస్తులండి, 5000 ఆస్తులు అన్నప్పుడు మీకు కొన్ని 1000 కోట్లు ఓవర్సీస్ మనీ. దీన్ని ఈవిడ మిషనరీస్ ఆఫ్ చారిటీకి ఇచ్చారా, లేదా జమాత్ పార్టీ వాళ్ళకి పంచారా, తన టీఎంసీ నాయకుల్లో ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి ఈవిడ ఎంతెంత కలెక్ట్ చేశారు. సో ఇవాళ ఇష్యూ ఇదే. అందుకే అంటున్నాయి రాజకీయవేత్తలకు ఈ డబ్బు మీద వ్యామోహము ఏమిటి. ఇప్పుడు ఈవిడ సోనియా గాంధీ గారిని కలుస్తున్నారు. అమ్మ మొత్తము బయటపడిపోయింది, ఇవాళ మన దుకాణము బంద్ అయిపోతుంది, నేను టీఎంసీని కాంగ్రెస్తో విలీనం చేసేస్తాను,
మీరు చేసేసుకోండి. నా ఎమ్మెల్యేలంతా ఎలాగో బీజేపీలో చేరతానంటున్నారు, కొంతమందికి డబ్బు ఇచ్చి కాంగ్రెస్లో చేర్పిద్దాము, మీరు మాత్రము మమ్మల్ని మెర్జ్ చేసేసుకోండి అంటే ఈ విషయము రాహుల్ గాంధీ గారి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఆయన ఏమంటాడు అంటే టీఎంసీని మెర్జ్ చేసేసేయండి, ఓకే ఫైన్, కానీ మరి టీఎంసీ యొక్క ఆస్తులు ఉన్నాయి కదా, 5,000 ఆస్తులు. ఇందులో మీకు టీఎంసీ యొక్క ఆఫీసులు ఉంటాయి, ఫర్నిచరు, ట్రాన్స్పోర్టేషన్, బ్రాంచులు, బాంబులు, తుపాకులు అన్నీ ఉంటాయి కదా, వీటిని అంతా కూడా మీరు కాంగ్రెస్తో కలిపేయాలి. మరి ఈ డబ్బు ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, ఎలాంటి అవినీతి డబ్బు, దీనినంతా తీసుకువెళ్ళి కాంగ్రెస్కి ఈవిడ ఎలా ఇవ్వగలరు? కుదరదు కదా. ఆవిడ దోచుకున్న సొమ్ముని ఇప్పుడు వీడు దోచుకోవాలి అంటే ఎలా ఇస్తాను? కష్టము కదా. కాబట్టి ఒక పెద్ద డైలమాలో ఈవిడ ఉంది. సో ఇదంతా చూసిన సువిందా అధికారి ఇలా కాదండి, ప్రజాధనము ప్రజల దగ్గరికి రావాలి అంటే ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేయాలి, చేసి ఈవిడ ఎక్కడెక్కడి నుంచి డబ్బులను కొల్లగొట్టారు, ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారు, డ్రగ్ మాఫియా ఈవిడికి ఇచ్చిన డబ్బు ఎంత, హ్యూమన్ ట్రాఫికింగ్లో అవయవాలను అమ్ముకున్నప్పుడు ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చారో మొత్తము ఇవాళ చిట్టా అనేది లాగుతున్నారండి. సో ఇదంతా మీరు చూసారు అనుకోండి, వీళ్ళు ఎప్పుడూ కూడా, మళ్ళీ చెప్తున్నా, జయలలిత గారు, ఇప్పుడు ఇది ఎలా ఉందంటే జయలలిత గారు హాస్పిటల్లో ఉన్నారండి, ఈవిడ త్వరలోనే మరణించబోతున్నారని అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏమవుతుంది, మరణించిన తరువాత ఈవిడ మీద కుట్ర జరిగింది అంటారు కదా, ఎవరో మేడ మీద నుంచి తోసేశారు, ఈవిడ దొర్లుకుంటూ కింద పడ్డారు, తర్వాత అడ్మిట్ చేశారు, తర్వాత ఆవిడ ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నారు, ఇవన్నీ మాట్లాడతారు కదా. సో అది అయిన తరువాత ఈవిడ మరణించారు. ఇప్పుడు పాలకులు ఏమంటారు, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి, సిబిఐకి అప్పచెప్పాలి, ఎలా ఇది జరిగింది మాకు తెలియాలి, మీకు ఒక గ్రేట్ లీడర్ ఈవిడ ఇలా మరణించారు అన్నప్పుడు దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటి తెలియాలి కదా అని అన్నారు. అనిన వెంటనే ఎవరైతే చేశారో భయపడ్డారు. సో ఇప్పుడు సింపుల్ సొల్యూషన్ ఏంటండి, మీకు డబ్బు కావాలి, అవినీతి డబ్బు. సో ఇప్పుడు పాలకులు ఏం చేశారు, నేరుగా దీనికంతా కారణమైన ఒక మహిళ ఆవిడ దగ్గరికి వెళ్ళారు. చూడమ్మా, ఇప్పుడు మళ్ళీ మేము ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాము అనుకో, మొత్తం అందరూ బయటపడతారు. సేమ్ టీఎంసీలో మమతా బెనర్జీకి ఏం జరిగిందో అదే పరిస్థితి అక్కడంటే. ఇలా కాదు, నువ్వు ఇప్పుడు ఎంత సంపాదించుకున్నావు, ఏముందండి ఒక 2,000 కోట్లు సంపాదించుకున్నాను, ఓకే ఫైన్, అందులో 1,000 కోట్లు మాకు ఇచ్చేయి, నీ మీద ఎటువంటి కేసు పెట్టము, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ఉండదు, ఎవరూ కూడా నీ గడప దాకా రారు. ఇదేదో బాగుంది కదా, ప్రజల డబ్బు కలిసి దోచుకున్నాము, కలిసి పంచుకుందాము, బాగుందా అండి డీల్? సో ఇదే అంటున్నాను, ఈ పొలిటీషియన్స్ని మీరు నమ్మేరు అనుకోండి, కానీ ఉన్నారు కదా ప్రజలు, ఇవాళ కూడా వీళ్ళనే నమ్ముకునే కార్యకర్తలు ఎంతమంది ఉంటారు. ఇప్పుడు జయలలిత గారికి ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, మమతా బెనర్జీ గారు ఎంత కష్టపడి ఒక అడ్వకేట్గా, హైకోర్టు లాయర్గా ఎంత కష్టపడితే ఇన్ని 1,000 కోట్లు ఇవిడ సంపాదిస్తారు, అంతా ప్రజల డబ్బే కదండి. సో అలాంటిది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ డబ్బు ఆస్తులంతా మాకు ఇచ్చేసేయి, ఇచ్చేస్తే మేము మెర్జ్ చేసుకుంటాము, నీకు ఏమీ కాకుండా మేము కాపాడతాము, నువ్వు ఒకసారి అఖిలేష్ యాదవ్తో మాట్లాడు, రాహుల్ గాంధీతో మాట్లాడు, మన ఇండియా అనబడే ఒక గొప్ప టీం ఉంది కదా, గ్రూప్ ఉంది కదా, వీళ్ళతో మాట్లాడి ఎంతెంత నువ్వు మాకు ఇవ్వగలవు, ఎలా దీన్ని మెర్జ్ చెయ్యాలి అనేది మేము ఆలోచిస్తాము, ఒక్కసారి నువ్వు కూడా టేక్ యువర్ ఓన్ డిసిషన్, నువ్వు ఏదో చాలా కష్టపడి సంపాదించావు ఇలాంటి భ్రమల్లో ఉండకు, మళ్ళీ డబ్బునంతా అభిషేక్ బెనర్జీకే ఇవ్వాలి, అతనికైనా అర్థం ఉంది కదా, ఒక్కొక్క మహిళతో ఒక్కొక్క ఇల్లు ఉంది, సో వాళ్ళని పోషించాలి, మెయింటెనెన్స్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, నీకేం పోయిందమ్మా, నీకేం పోయింది, ఏమీ లేదు కదా, ఎందుకు ఈ డబ్బు మీద వ్యామోహం, మాకు ఇచ్చేసాయి, సో మా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అనే ఒక గొప్ప గొప్ప విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు టీఎంసీ మమతా బెనర్జీ గారికి చెప్పారు. మరి ఇప్పుడు ఈవిడ ఏం చెయ్యబోతున్నారు, జయలలిత గారి యొక్క డెస్టినీ ఒకలాగైతే ఈవిడ డెస్టినీ ఇంకొకలా ఉంది, టీఎంసీని కాంగ్రెస్తో మెర్జ్ చేస్తే మనకు ఒరిగేదేమిటి, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.